పల్లవి, భువన వాళ్ళు మాట మాట అనుకుంటూ ఉంటారు. అక్కడ గీత, అలాగే అక్షిత, చంటి, చరణ్ వీళ్ళంతా ఉంటారనమాట. అయితే అప్పుడు అక్షిత ఒక పోటీ పెడుతుంది పల్లవికి, భువనకి. ఏమనంటే చరణ్ గురించి ఎవరికి బాగా తెలుసనేది ఒక పేపర్‌లో రాయాలి కొన్ని పాయింట్స్. ఓకేనా? ఎవరికి వాళ్ళు రాయండి. చెరో పేపర్ ఇస్తాను. అయితే ఎవరు బాగా కరెక్ట్‌గా రాస్తారో అది చరణ్‌కే చూపిద్దాము. ఇక ఎవరు కరెక్ట్‌గా రాస్తారో వాళ్ళు వినేనట్టు, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో కూడా చెప్తాను. పల్లవి, ఒకవేళ నువ్వు గనక ఓడిపోతే భువన మీద, నువ్వు పల్లవి భువన కాళ్ళు పట్టుకోవాలి. ఒకవేళ భువన ఓడిపోతే అప్పుడేం చేయాలి అని అడుగుతూ ఉంటే, నా బురద పట్టింది కదా సైకిలు, దాన్ని కడగాలి అని చెప్పి అంటుంది పల్లవి. సరే అయితే ఓకేనా, మీకు డీల్ ఓకేనా, ఎవరు ఓడిపోయినా చేసే పని ఓకే కదా అని చెప్పి అక్షిత అనంగానే ఓకే అని చెప్పి ఇటు పల్లవి అటు భువన అంటారు. ఇక అక్కడ చరణ్, చంటి వీళ్ళంతా కూడా ఉంటారు. ఇక స్టార్ట్ అవుతుందనమాట. ఇక స్టార్ట్ అవ్వగానే ఇక వీళ్ళు పాయింట్స్ రాస్తారు. చరణ్ గురించి ఏం తెలుసు వాళ్ళకి అని చెప్పి, చరణ్ ఇష్టాలు ఏంటి అని చెప్పి ఇటు భువన, ఇటు పల్లవి రాసేస్తారనమాట. ఇక పేపర్స్ ఇస్తారు. తీసుకోగానే ఇక వెంటనే ఫస్ట్ చంటి చదువుతాడనమాట. ఫ్రెండు అయిపోయింది అని చెప్పి అలా అంటూ ఉంటే అప్పుడు అక్షిత, ఏంటి ఈ పల్లవి ఓడిపోయినట్టేగా అని చెప్పి అనగానే, లేదు ఫ్రెండే గెలిచింది. ఫ్రెండు మా అన్నయ్య గురించి పక్కా ఉన్నదున్నట్టు ఎంత బాగా రాసావు, ఎంత బాగా అర్థం చేసుకున్నావు మా అన్నయ్యని అని చెప్పి చంటి అలా అంటూ ఉంటే పక్కనే ఉన్న చరణ్ ఏది అని చెప్పి ఆ 2 పేపర్స్ తీసి చూస్తూ ఉంటాడు. అటు భువన రాసింది, పల్లవి రాసింది. ఇక పల్లవి రాసిన దానికి, ఏంటి ఇంత బాగా నన్ను చదివేసిందా, ఇంత బాగా అర్థం చేసుకుందా పల్లవి అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు పల్లవిని చరణ్. సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది. ప్రోమో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.